అప్పటి వరకు ఏదైతే భూ స్వాధీనం చేసుకున్నామో, అంటే కాంపన్సేషన్ ఇచ్చి మనం భూ స్వాధీనం చేసుకున్నటువంటి భూ స్వాధీన పనులన్నీ కూడా 2021 మే నుంచి మొదలుపెట్టాం. ఇది అలా జరుగుతున్నటువంటి క్రమంలో మొత్తం కోర్టు కేసులన్నీ కూడా, నేను కూడా ఏప్రిల్ 2022లో మంత్రిగా ఇదే సంబంధించినటువంటి సాక్షి I&I కిందకి రాష్ట్రంలో ఎయిర్పోర్ట్స్ కానీ లేదా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో ఉండేవి. నవంబర్ 2022కి పూర్తిగా కోర్టు కేసులన్నీ కూడా అధిగమించి వీటన్నిటిని కూడా అధిగమించినటువంటి భూమును కూడా సేకరించి ఈ కేసులో ఏవైతే అధిగమించి మనం భూములు సేకరించామో వీటన్నిటిని కూడా మళ్ళీ జనవరి 2023కి వీటిని అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి కార్యక్రమం చేశాం.